నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించండి. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. రావులపాలెంలో దివ్యాంగులైన లబ్ధిదారులకు కృత్రిమ ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యలమంచిలి మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారుల తీరుపై 3 గ్రామాల యువకులు ఆగ్రహం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేశారంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏడాది పాలనపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాల్ని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2,000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి,
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను దివ్యాంగులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అలింకో ద్వారా అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకుని దివ్యాంగుల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ రోజున రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా 417 మందికి 630 పరికరాలు 68,21,000 రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైనా అది శాపం కాదు. ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాఠవాల ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని దివ్యాంగుల్ని కోరుకుంటూ, దివ్యాంగులకు ఈనాడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్సు, వీల్ చైర్సు, హీరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, వివిధ రకాల పరికరాలు ఈనాడు అందివ్వడం వారికి ఎంతో కొంత సహకారంగా ఉపకారంగా ఉంటుందని భావిస్తూ, ప్రతిభావంతులైన దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా, కేంద్ర మంత్రులుగా లేదా ఎవరెస్ట్ కూడా అధిరోహించిన వారిగా భగవంతుని వల్ల కానీ ప్రమాదాలు. నమస్కారం అండి. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే కొత్తపేట బండారు సత్యనారాయణ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి, మీడియా సిబ్బందికి, లబ్ధిదారులకి, అఫీషియల్స్కి, ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో దిస్ వెరీ గుడ్ డే. సో ఆల్రెడీ మనకి ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యున్సీ వైజ్ టోటల్ జిల్లాలో ఎక్కడెక్కడ మనకి దివ్యాంగులు ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక సర్వే చేయడం జరిగింది 2024 అక్టోబర్ నవంబర్ మంత్స్లో. దాంట్లో ఈచ్ మండలంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా ఎన్యూమరేట్ చేసి దాన్ని మనము అలింకో వాళ్ళకి అందించడం జరిగింది. మా జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంతమంది మనకి వీల్ చైర్స్ కావాలి, ఇంతమందికి క్రచెస్ కావాలి, ఇంతమందికి మనకి స్టిక్స్ కావాలి. సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ పంపించడం జరిగింది. సో దీన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అలింకోలో హ్యావ్ ఎ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆఫ్టర్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు ఐఐటి కాన్పూర్ ఏరియాలో. సో ఆ అలింకో యూనిట్లో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 months వాళ్ళు మన దగ్గరే ఉత్పత్తి చేసి కన్సర్న్ జిల్లాలకు పంపిస్తారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఏడీ డిజబిలిటీ అండ్ ఆర్డిఓని ఐ వాజ్ ఆస్కింగ్. సో టోటల్గా మనకి ఇప్పుడు దీంట్లో లబ్ధిదారులు ఒక 600 మంది ఉన్నారు. సో 600 మెంబర్స్లో ఒకసారి ఐ వాంట్ ఎండిఓస్ టు క్రాస్ వెరిఫై అందరికీ పెన్షన్స్ అందుతున్నాయా లేదా, కొంతమందికి పెన్షన్. నిన్నటి వరకు ప్రభుత్వ భూమి నేడు 20 కోట్ల విలువ చేసే ప్రైవేటు భూమిగా మార్చేస్తూ జిల్లా అధికారుల ఆదేశాలతో 22A నుంచి తొలగించేసిన రెవెన్యూ అధికారుల తీరుపై నిరసనగా 3 గ్రామాల యువకులు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ ఎర్రవరం రెవెన్యూ మంత్రిపాలెం, పెద్దగొల్లపాలెం, పెద్దపల్లి గ్రామం పరిధిలో చెరువుగా ఉన్న సర్వే నెంబర్ 286లో 12.49 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం 3.27 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 286 2Bగా సబ్ డివిజన్ చేసి ప్రైవేటు వ్యక్తుల పేరును రాసి చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వకాలంగా చెరువుగా ఉన్న భూమిని తనకు కేటాయిస్తూ కలెక్టర్ అమ్మ ప్రొసీడింగ్స్ ఇచ్చారంటూ నమ్మి అప్పలరాజు అనే వ్యక్తి చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించిన గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారని, అతని ఆక్రమణ ప్రయత్నాల నుంచి చెరువును కాపాడాలని కోరుతూ PGRS లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణలకు ప్రోత్సహించడంపై చాలా దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ను పునఃపరిశీలించాలని, 22A తొలగింపు ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడానికి కారణం, మాది యలమంచిలి మున్సిపాలిటీ, మాది పెద్దపల్లి గ్రామం. మా గ్రామంలో 12 ఎకరాల 49 సెంట్లు చెరువు భూమి
అందులో 3 ఎకరాల 3 సెంట్లు కబ్జా గురై ఉన్నది. అది కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి, మాది భూమి అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే ఈ విషయం కలెక్టర్ గారికి మేము 2005 నుండి కూడా తెలియజేస్తున్నాం. ఏమండి చెరువు భూమిని కొంతమంది అమ్మకాలు జరుగుతున్నాయి, దీని మీద మీరు దృష్టి సాధించాలనేసి. ఈవేళ కలెక్టర్ గారే మాకు ఇక్కడ 22A నుంచి తొలగించి రైతు భూమి కింద ఇచ్చారు అని చెప్పి ఆయన మాకు కాగితం ఇచ్చి చూపించడం జరిగింది. ఇలా జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు ఈ ధర్నా రూపంలో మా నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. పరిశీలించాలనే సమస్య. ఈ సమస్యని అంటే ఏ రకమైన ఆర్డర్ ఇచ్చారో అది పునఃపరిశీలించాలని చెప్పి కలెక్టర్ గారు మేము వినతి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. నా పేరు దాసరి గణేష్. మేము పెద్దపల్లి గ్రామం నుంచి వచ్చాం. అసలు మేము ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి 12 ఎకరాల చిల్లర చెరువు భూమిని కొంతమంది కబ్జాదారులు అందులో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. దాన్ని మేము గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటి జరగకుండా ఉండడం ఫైట్ చేస్తూ ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడాల్సి ఉంటుంది కనుక ఇలాంటి విషయాల్ని వాళ్ళ దృష్టికి ఎన్నోసార్లు ఫిర్యాదు రూపంలో తెలియజేయడం, ఆర్టీఐలో పెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ వస్తుందండి ఇప్పటివరకును. అలాగే రీసెంట్గా మా గ్రామంలో మా ఊరికి హై స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది సార్. 3 గ్రామాలు సుమారుగా మా గ్రామంలో మాకు ఆ చెరువు చుట్టూ ఉన్నాయి. అందరికీ హై స్కూల్కి సంబంధించి కట్టుకోవడానికి ఆట మైదానం కింద ఉంటుంది. యువత అంతా కూడా పాడైపోకుండా ఉండాలంటే అలాంటి గ్రౌండ్ని మాకు కాపాడి మాకు పిల్లలకి వస్తుందిగా కూర్చున్నాం. రీసెంట్గా దాని మీద కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి ఆయన లెటర్ పట్టుకొని వచ్చాడు మా ఊరు. ఏంటని అడిగితే ఇది 22A నుంచి 3 ఎకరాల చిల్లరని తొలగించి జరాయితీ కింద మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి దయచేసి శ్రీవారు ఈ యొక్క విషయాన్ని మరొకసారి పునఃపరిశీలించి పూర్తిగా అధ్యయనం చేసి మీరు అవసరమైతే సైట్లోకి వచ్చి దీని మీద పూర్తిగా MRO ఆర్డీఓని తీసుకొని వచ్చి అది చెరువు భూమా కాదనేది చూసుకొని ఒకసారి ఆర్డర్ని పరిశీలించాలని కోరుచున్నాం. దయచేసి ఈ మా గ్రామంలో ఉన్న యువత సుమారుగా 10,000 జనం అండి. వీళ్ళందరూ కూడా ఉన్న గ్రామంలో ఉన్న యువత అంతా కూడా ఈ గ్రౌండ్ మీద ఆధారపడి ఏమైనా ట్రైనింగ్. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. కొత్తూరు మండలం వసప ఉప్పరపేట గ్రామస్తులు నరేంద్ర మోదీ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి బీజేపీ పార్టీలోకి సుమారుగా 60 కుటుంబాలు పార్టీలోకి చేరడం జరిగింది. కార్యకర్తలు నాయకులందరికీ బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తూరు మండల అధ్యక్షులు బురడ భాస్కర్ రావు, జిల్లా సెక్రటరీ వలు రౌతు ప్రసాద్, వసప సర్పంచ్ వలరౌతు ఆఫీసర్ బీజేపీ నాయకులు మండ రామమూర్తి, మండల పూర్వ అధ్యక్షులు సిహెచ్ నరసింహమూర్తి, క్రియాశీలక సభ్యులు జాన్ కటారి, కాపల దమయంతి, క్రియాశీలక కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో పొత్తు పెట్టుకుంది. 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. 2019లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వద్దనుకుంది బీజేపీని, వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 చంద్రబాబు మళ్ళీ బీజేపీ కావాలనుకున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇది క్లియర్ కట్ విట్నెస్, మనందరికీ సజీవ సాక్ష్యం. భారతీయ జనతా పార్టీతో ఎవరుంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఏ పార్టీ ఉంటుందనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం మాత్రం అధికారంలో ఉంటాం, ఇది గ్యారెంటీ. మీకు ఇంకోటి చెప్తున్నాం సార్, మనకి ఇక్కడ పనులేమి అవుతున్నాయో మా ఖచ్చితంగా మీ పనులు అవుతాయి. మీ పనులు చేసే బాధ్యత నాది. మీ మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ అయినాయి. ఇప్పుడు వస్తున్నప్పుడు ప్రతియే నాకు చెప్తాడు సార్, రోడ్డు వేస్తున్నారు సార్, అక్కడ నిలబడ. ఆ రోజు వెళ్ళి అక్కడ నుండి ఏఈతో మాట్లాడితే మొత్తం ఇంక ఉంది, వరదనే వెళ్తుంది, కాలువలు ఎస్సీబీలు ఉంది, పూర్తిగా లేకపోతే వేస్తాం సార్ వేస్తామన్నారు. ఈరోజు కాలువలు అవుతాయి, రోడ్లు అవుతాయి. నిన్న కూడా మీ ఊళ్ళో ఆపారు ఎంపీ మినిస్టర్ వస్తే, ఖచ్చితంగా ఇలాంటి పనులు చెయ్యండి అని కూడా నేను చెప్తాను. మన సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రజాప్రతినిధిగా వాళ్ళ అవసరం మనకి లేదు.
అభివృద్ధి సంక్షేమం సమపాల్లో నిర్వహిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన సాగుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపనతో పాటు తుని మండలం హంసవరంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పరహాజుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, చింతం నీడి అబ్బాయి, మెతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, చొక్కా అప్పారావు పాల్గొన్నారు. వారి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తూ ఎంతో పార్టీకి శ్రమించి బూత్ ఇన్ఛార్జీలు అవనివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు అవనివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అవనివ్వండి, కార్యకర్తలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడినటువంటి మీ అందరికీ కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని కలుపుకుని నాయకుల ఆదేశాల మేరకు ఎవరైతే చక్కగా పనిచేస్తారో వారిని నియమించడం జరిగింది ఎప్పటి నుంచో. అలాగే కొత్తగా మన కమిటీలు వేసి ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు. మాలాంటి వాళ్ళు 1993లో వచ్చి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నాం. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలో అవ్వండి, ఏ పార్టీలో అవ్వండి, ఇప్పుడు ఇచ్చినటువంటి పదవుల జాతర ఎప్పుడు కూడా జరగలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ గా ఉండి ఎంతో నమ్మకంతో ఉండి నీతి నిజాయితీతో ఈ పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా 1 year అయింది. ఇప్పటికే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ఎన్నో విజయాలు కూడా చేకూర్చుకున్నాం. అలాగే రాబోయే డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్, క్లస్టర్ యూనిట్ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి మీకు ఇలాంటి పాంప్లెట్స్ ప్రింట్ చేసేస్తారు. ఈ పాంప్లెట్స్ ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా మన ప్రభుత్వం చేసిన విజయాలు, అలాగే మనం తీసుకుపోయే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అటు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, అలాగే మన తుని ఎమ్మెల్యే నేను నాన్నగారు చేసే మంచి పనులు కూడా మీరందరికీ ప్రజలకి వివరించవలసిందిగా కోరుతున్నాను. రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యాప్ అని, టీడీపీ యాప్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు యాప్ వివరాలు కూడా అందులో అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు మీరంతా టెలిగ్రామ్ బాట్ లో అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ యాప్ అనేది వచ్చింది. ఇది చాలా సులువుగా ఉంది. నేను మాకు అందరికి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇవాళ శివ గారు కూడా పార్టీ తరఫున వచ్చారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఆ యాప్ లో మీరందరూ కూడా మీ లైవ్ ఫోటో అనేది ప్రజలతో ఉన్నది మీరు అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు. అలాగే ఈ యాప్ లో మాక్సిమం 50 హౌసెస్ వరకు రోజు తిరగాలన్నది పార్టీ యొక్క ఉద్దేశం. మీరందరూ కొత్తగా నియామితులైన బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేసి ఈ యాప్ లో కౌంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా పనిచేసి మీ స్కోర్ ఒకటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద తీసుకురావాలి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R@B రహదారిని వెంటనే నిర్మించాలంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధం గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆదేశాలతో రమణయ్యపేట జై అన్నవరం మధ్యలో సుమారు గంట సేపు రోడ్డుపై గిరిజన సంఘాలు నిరసన తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోడ్డు వేసిన నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నేతలు మారినా మా రాతలు ఇంతేనంటూ రోడ్డుపై గిరిజనులు నిరసన తెలుపుతూ నినాదాలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న గోతులలో నాట్లు నాటుతూ గిరిజన సంఘాల మహిళలను నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు రెడ్డి ఆనంద్ పాల్, లోతా రామారావు, గంటేటి నాగమణి, పలువురు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా, సిపిఎం గిరిజన ఆదివాసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా
సంఘ నాయకుడైన కొసిరెడ్డి గణేష్ గారు 100 మందితో అన్నవరం నుంచి మరి ఎర్రవరం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కోసం మేమేదో చేస్తున్నామనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి 10 మంది నడిచి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలేటి కౌన్సిలర్లేటి మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా పైనుంచి కానీ హెలికాప్టర్ మీద వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచే బళ్ళు మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరు కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది. వంట వార్పు కూడా రోడ్డు మీద పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది. రమణయ్యపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ, ఆదివాసీ సంఘాలు, సిపిఎంఎల్ లిబరేషన్ వినోద్ మిశ్రా పార్టీలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం, ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా? ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 12 ఏళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఈ రహదారి 3 జిల్లాలకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి. ఈ రహదారిలో దాదాపు 6 మండలాలు, ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే 6 మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి ఈరోజు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎమర్జెన్సీ కేసులు ఈరోజు పిహెచ్సి 6 పిహెచ్సిలో ఒక సిహెచ్సి ఉంది, అక్కడ ఎమర్జెన్సీ కేసులు రిఫర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డందున్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లే. ఆ ప్రాంతంలో నా పేరు ఆనందపల్లి రెడ్డి, సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. ఈ రహదారి సుమారు 5 మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 5 మండలాల్లో సుమారు 370 గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు. సుమారు ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి అసలు పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రోడ్డు వేస్తారా వేయరా చెప్పండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఎప్పుడు ధర్నా చేసినా, ఎప్పుడు రాత్కోలు చేసినా కుక్కలను తీసుకొచ్చి ఏదో కూర్చి ఇలాగా కన్నీళ్ళు తుడిసినట్టుగా పైపైన రోడ్డు ఇలాగా మరి శుద్ధి చేసి లేకపోతే గుంతలు కప్పెట్టి వదిలేస్తున్నారు. ఇది మోసం కదా? మీరు ఏమైనా హామీలు ఇచ్చారు? మీరు గవర్నమెంట్లో రాగానే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు అంటే నిర్మిస్తాం, చాలా అద్భుతంగా తయారు చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా మోసం చేయడం అన్నది తీవ్రంగా ఆదివాసీ సంఘాలు ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అద్దెపి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు. తర్వాత ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లు మరి చూపించి అధికారానికి వచ్చిన వాళ్ళు క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీ అమరావతిని టెక్నాలజీ మ్యాప్ లో చేర్చాలని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ ను పరిచయం చేసినప్పుడు తాను 7వ తరగతిని చదువుకుంటున్నానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ఉండటం అదృష్టమని ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్
కేబినెట్లో ఐటీ మంత్రిగా ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు. Distinguished scientists, researchers, visionary technologists, academic pioneers, industry leaders, respected colleagues in the public service, and my dear friends. It is both an honor and a privilege to welcome you here to the Amravati Quantum Workshop 2025. Today marks more than just a confluence of India's brightest quantum minds. Today marks a turning point, a moment when Mr. Naidu signals to the world that he is ready to lead the next technological revolution. And honestly, I find myself very lucky to see his second chapter of technology revolution. When he started his first chapter, I was in 7th class, like quite a few of the ministers now. And we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. You know, we are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries. This is not a one-day event. This is a dawn of a national movement with Andhra Pradesh as its epicenter. We are investing in a full-stack quantum capability from qubit architecture to cryoelectronics, from algorithm development to global quantum standards. And I'm proud to announce that the Amravati Quantum Valley will soon be home to the IBM Quantum System 2, India's most advanced quantum computer. India's most advanced quantum computer with 156 qubits. Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించండి. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. రావులపాలెంలో దివ్యాంగులైన లబ్ధిదారులకు కృత్రిమ ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యలమంచిలి మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారుల తీరుపై 3 గ్రామాల యువకులు ఆగ్రహం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేశారంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.